వృధాగా సముద్రంలో కలిసే నీటిని నిల్వ చేసి భూగర్భ జలాలను పెంచేలా నెల్లూరు జిల్లాలో రూపొందించిన ఫైబర్ చెక్ డ్యాం విశేష ఫలితాలు అందిస్తోంది. తక్కువ కాలంలో అతి తక్కువ ఖర్చుతో నిర్మించిన చెక్ డ్యాం అపరిమిత ప్రయోజనాలు అందిస్తోంది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఉదయగిరి ఎమ్మెల్యే చేపట్టిన ఫైబర్ చెక్ డ్యాం ముఖ్యమంత్రిని ఆకర్షించింది. రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచేలా మరిన్ని ఫైబర్ డ్యాంలు నిర్మించాలని ముఖ్యమంత్రి జిల్లా అధికారులను ఆదేశించారు. ఏటా నెల్లూరు జిల్లా కావలి ప్రాంతం నుంచి అనేక టీఎంసీల నీరు కాలువల ద్వారా సముద్రంలో కలిసేది. వేసవిలో తీవ్ర సాగు తాగునీటి ఎద్దడితో జలదంకి ప్రాంతంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. చిప్పలేరు నదిపై ఉన్న వంతెనకు అనుసంధానంగా ఫైబర్ చెక్ డ్యాం నిర్మిస్తే నీటి కష్టాలు తొలగుతాయన్న ఆలోచన స్థానిక ఎమ్మెల్యే బొల్లేనేని రామారావుకొచ్చింది. ఈ విషయాన్ని వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రి ఆమోదించడం వల్ల కార్యాచరణ ప్రారంభమైంది. అధికారుల సహకారంతో జలదంకిలో స్థానికంగా ఉన్న వంతెన కింద ఫైబర్ ప్లేట్స్తో చెక్ డ్యాం నిర్మించారు. ఫైబర్తో నిర్మించడం వల్ల చెక్ డ్యాం అతి తక్కువ కాలంలో అతి తక్కువ ఖర్చుతో పూర్తయింది. అపరిమిత ప్రయోజనాలను అందిస్తోంది. సముద్రంలోకి పోతున్న 1,80,00,000 లీటర్ల నీటిని చెక్ డ్యాం ద్వారా నిల్వ చేయగలుగుతున్నారు. ఈ నిర్మాణం ఫలితంగా వేసవిలోనూ సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు సమృద్ధిగా లభిస్తున్నాయి. 100 ఎకరాలకు అదనంగా సాగునీరు అందుతోంది. 500 ఎకరాలకి సాగునీరు అందించేటటువంటి ఒక మైనర్ ట్యాంకు కనుక మనం కట్టాలనుకుంటే దాదాపుగా 4 నుంచి 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దాదాపు 2-3 సంవత్సరాలు టైం పడుతుంది. దీన్ని అతి తక్కువ కాలంలో 45 రోజుల్లోనే 49 లక్షల ఖర్చుతోటి ఈ చెక్ డ్యామ్ని మనం నిర్మించడం జరిగింది. దీన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో అన్ని ఎక్కడైతే మనకి అప్లాండ్ ఏరియాస్ డ్రై ల్యాండ్స్ ఉన్నాయో అవి ఎంతో ఉపయోగమో దీన్ని ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి మీ టీవీ మీడియా ద్వారా నేను అందరు ఎమ్మెల్యేలను కూడా కోరుతున్నాను. అతి త్వరలోనే బిఫోర్ రైనీ సీజన్ మనకి దాదాపుగా 358 చెక్ డ్యాములు కూడా కంప్లీట్ చేసేదానికి మేము పథకం తయారు చేస్తున్నాం. దీన్ని ముఖ్యమంత్రి గారు ఆమోదం కూడా తెలిపారు. ఇక్కడ స్టోర్ చేసినందువల్ల 1200 మీటర్లు బ్యాక్ వాటర్ వెళ్ళిపోయింది. 1200 మీటర్స్ 0.63 MCFT ఆఫ్ వాటర్ ఎట్ ఎ టైం ఇక్కడ స్టోర్ చేస్తున్నాం. అంటే 1,80,00,000 లీటర్ల నీటిని మనం వన్ టైంలో ఇక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఇది మన రాష్ట్రానికే మొట్టమొదటిగా పైలట్గా తేగం కాబట్టి సీఎం గారు కూడా దీనికి ఓపెనింగ్కి వస్తున్నారు. ఈ చెక్ డ్యామ్ నిర్మించడంతో జలదంకి దగ్గర నీరు చెక్ డ్యాముకు పైభాగమున సుమారు 1,100 మీటర్లు అంటే 1 కిలోమీటర్ దాటి 5 అడుగులు నీళ్లు నిలబడ్డాయి. ఆ నీళ్ల వల్ల చుట్టుపక్కల అటు ఇటు కాలువకు అటు ఇటు మరియు క్రింద పక్క బావుల్లోనూ బోర్లల్లో నీటి మట్టం పెరిగింది. మోరోవర్ రైతులు కూడా పంపులు పెట్టి పంటలు వేసుకునేందుకు అవకాశం వచ్చింది. అందువల్ల 1000 ఎకరాలు సాగులోకి నేరుగాను ఇండైరెక్ట్గాను వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ ప్రయోగం మంచి ఫలితాలనిస్తోందని, తాగు సాగునీటి ఇబ్బందులు తప్పాయని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల జలదంకి పంచాయతీ పరిధిలోని అన్ని బోర్లకు కానివ్వండి బావులకు కానివ్వండి నీళ్లు సఫిషియెంట్గా గ్రౌండ్ వాటర్ పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఇది చెప్పలేరు పై భాగంలో 1.5 కిలోమీటర్ ఇంచుమించు నీళ్లు ఉన్నాయి. దీని పరిధిలో సుమారు 600 ఎకరాలు లిఫ్ట్ చేసుకొని ఒక కారు వరేసుకొని 2వ కారు పత్తి వేసుకుంటునేవాళ్ళు గతంలో. ఇప్పుడు 2వ కారులకు కూడా నీళ్లు సమృద్ధిగా అందే అవకాశం ఉంది. వానాకాలం అంటే మామూలుగా ఉంటాయి, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఈ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాగా వస్తాయి కాబట్టి రెండో పంట కూడా వేసుకునే దానికి అవకాశం ఉంది. ఊళ్ళో తాగునీటికి మటుకు సమస్య లేకుండా పశువులకి నీళ్లు తాగేదానికి అవకాశం కల్పించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడం వల్ల జిల్లాలో మరిన్ని ఫైబర్ చెక్ డ్యాంలు నిర్మించడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు.